ఫ్రెండ్స్, జి ఫ్రాన్సిస్ గ్జావియర్ గారు రాసినటువంటి 101 స్ఫూర్తిదాయక కథలు మన జీవితాన్ని బాగు చేసుకోవటానికి, మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనలతో జీవించడానికి ఉపయోగపడే గొప్ప కథలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క కథని మనం మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఒక్కొక్క కథని మీకు ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి లంచం తీసుకున్న నేరానికి ఒక వ్యక్తిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. 5 కిలోల ఉల్లిపాయలు తినడం, 50 దెబ్బలు తినడం, 1000 రూపాయల జరిమానా చెల్లించటం, ఈ మూడింటిలో ఏ శిక్షణ విధించమంటావో కోరుకోమని న్యాయమూర్తి నేరస్తుడికి అవకాశం ఇస్తూ ఆదేశించాడు. చాలా ఆశగొట్టు పిసినారి అయిన నేరస్తుడు 1000 రూపాయలు చెల్లించి తన డబ్బును వృధాగా వదులుకోదలచక ఆ శిక్షను పొందటానికి నిరాకరించాడు. 50 దెబ్బలు తినడానికి సమ్మతిస్తే ఆ దెబ్బలు కొట్టడం పూర్తి కాకముందే తాను మరణించడం తథ్యం కాబట్టి ఆ శిక్షను సైతం తనకు విధించవద్దన్నాడు. ఇక మిగిలిన 3వ శిక్ష అయిన 5 కిలోల ఉల్లిగడ్డలు ఆరగించడానికి అంగీకరించాడు. కానీ 2-3 కన్నా ఎక్కువ ఉల్లిగడ్డలు తినలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకొని తనకిచ్చిన 3వ స్వచ్ఛంద అవకాశాన్ని సైతం జారవిడుచుకున్నాడు. తిరిగి దెబ్బల విషయానికి వస్తే 10 దెబ్బలు ఒంటి మీద పడేటప్పటికీ నొప్పిని బాధను భరించలేక పెద్దగా కేకలు పెడబొబ్బలు పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దయచేసి దెబ్బలు కొట్టడం మానండి, నేను డబ్బు చెల్లిస్తాను, నన్ను వదిలేయండి, కావాలంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు. ఈ విధంగా తెలివిలేని ఆ వ్యక్తి డబ్బును విదల్చకుండా మిగుల్చుకోవాలన్న దురాశతో, అత్యాశతో ఆ 3 శిక్షలు భరించి వాటి అనుభవాన్ని చవిచూశాడు. ఈ కథలో నీతి ఏమంటే, చాలామంది వ్యక్తులు డబ్బుకు అధిక ప్రాధాన్యతనిచ్చి జీవితానికి సంబంధించిన ఇతర విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. డబ్బుతోనే జీవితంలో అన్ని అవసరాలు తీరవు. డబ్బుతో మీరు సుఖాన్ని పొందవచ్చు, కానీ ఆనందాన్ని అనుభవించలేరు. డబ్బు మీకు బ్యూటీ సెలూన్కి వెళ్ళే అవకాశం కల్పించవచ్చు, కానీ మిమ్మల్ని అందగాన్ని చేయలేదు. డబ్బు మీకు ఔషధాలను సమకూర్చవచ్చు, కానీ సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చలేదు. అది మీకు సాము గారడీలకు కావలసినటువంటి సాధన సామాగ్రిని లభించేయవచ్చు, కానీ మంచి శరీర సౌష్ఠవాన్ని ఇవ్వలేదు. మీరు ఒక మంచి శవపేటికను సిద్ధం చేసి పెట్టుకునే స్థితిలో ఉండవచ్చు, కానీ మీకు ప్రశాంతమైన మంచి మరణం సంప్రాప్తించగలదన్న నమ్మకాన్ని అది మీకు కలిగించలేదు. ఫ్రెండ్స్, దురాశ దుఃఖమునకు చెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.